నమస్కారం, నేను మీ షణ్ముఖ్. ఈరోజు మన ముందర తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ స్టేట్ జనరల్ సెక్రటరీ ముల్లంగి వెంకటరమణ గారు ఉన్నారు. నమస్కారం రమణ గారు. నమస్తే అమ్మా బాబు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ రైతులకు ఇచ్చిన హామీల కంటే మేము అంతకు మించి చేశామని చెప్పేసి చెప్తా ఉన్నారు. పంట మీది బీమా మీది, పంట మాది బీమా మీది అన్న తరహాలో చెప్తా ఉన్నారు. మరి ఏంది అసలు దీని పరిస్థితి ఏంది? మీ శైలిలో చెప్పండి, సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా. ఇది ఆంధ్రప్రదేశ్ అంతే అన్నదాత అని గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళు, ప్రభుత్వాలు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ అన్నదాత అని పేరుండిందన్నా. జగనన్న నమస్తే. నేను నీ మనిషా, నువ్వంటే పడి చచ్చిపోయేవన్నా. పుంగునూరు డైమండ్ రాజానన్నా నేను, గుర్తుందా? అదే నువ్వంటే పిచ్చి ప్రేమతో చచ్చిపోతా ఉన్నాను నేను. వీళ్ళేందో ఈ అబ్బాయి ఏందో రైతుల గురించి అడుగుతున్నాడు. ఏందన్నా రైతులకు ఏం చేసినా ఉంటున్నాడు? ఎక్కువ సాయం చేసినామంటున్నావా? ఏందన్నా విత్తనాలు వేయలేదు మనము, నకిలీ విత్తనాలు. ఈ మధ్య వేరుశనగకాయలు ఇచ్చినామన్నా మనోళ్ళు. వీళ్ళేం నువ్వేం కాయలు ఇస్తాడో నాకు తెలీదు. వీళ్ళు ఏమి చేస్తాంటే కుళ్ళిపోయిన విత్తనాలు ఇచ్చేస్తూ ఉన్నారన్నా. అదేం మలిచేది లేదు. భూమిలో వేస్తే అది చెట్టు నూరుకుందామంటే వాసన వస్తుంది. ఆయిల్ వేసుకొని తలకి పెట్టుకుందాం అనుకుంటే అది గబ్బు కొడుతుంది. వేరుశనగ పంట అట్టుపోతుంది. ఈ వరి పంటకు మనోళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చీడబట్టి పంట అంటే తెలుగుదేశము, చీడ పురుగులు అంటే మనం పెట్టుకుంటే ఈ గబ్బు గడిసేరు నా కొడుకులు ఉన్నారు కదా కొంతమంది, ఆ చీడబట్టి చంపేస్తున్నారు ఈ పంట. మరి అయితే ప్రతి అడుగులోనూ రైతులకు మేము తోడుంటాము, రైతులకి మేము చెప్పిన దానికన్నా అంతకి మించి చేశామని చెప్తా ఉన్నారు. మరి చంద్రబాబు గారు ఏం చేయలేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? అబ్బా ఏందన్నా, చంద్రబాబు గారంతా ఆ భూములన్నీ కాపాడాడన్నా. మా భూముల చుట్టూరు కంచె మాదిరి మా భూములు కాపాడాడన్నా. చుట్టూరు సీమల మాదిరి మన కార్యకర్తలు మన భూములు కొట్టేస్తున్నారన్నా. ఎక్కువ చేసేస్తామన్నా. ఒక ఎకరాకు 10 మంది రాబందులు వచ్చేస్తున్నారన్నా. తొక్కుంటా గొంతు మీద కాలు పెడతా ఉన్నారన్నా. నా కొడుక రాయిచ్చారా ఈ భూమిని. ఇదన్నా మనం ఎక్కువ ఇచ్చిన హామీ కన్నా ఎక్కువన్నా మనం చేసేది. అయ్యో మన చిత్తూరు జిల్లా కదన్నా, అది పక్కన మనది రాయలసీమ కదా. ఈ తిరుపతిలో మన అనంతపురం నుంచి మన కడప నుంచి వచ్చి గొంతు మీద కాళ్ళు పెట్టేసి చేస్తున్నారన్న. ఎక్కువ సాయం అన్నది అందించేస్తున్నారు. ఇంతమంది చచ్చిపోతూ ఉంటే ఏం పట్టించుకోవడం లేదు కదన్నా నువ్వు. అబ్బా ఏందో వాళ్ళు చచ్చిపోయిన శవాలను ఎత్తపోయి కూడా కాల్చేస్తూ ఉన్నారన్నా. అదన్నా మనం అందించే రైతులకు సేవ. గతంలో చంద్రబాబు గారు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ, వాతావరణ బీమా, పంట బీమా, గిట్టుబాటు ధర, రైతులకు డ్రిప్ ఇరిగేషన్ కానీ 90% సబ్సిడీతో ఇచ్చారు. అదేవిధంగా ట్రాక్టర్లు, పాడి రైతులకు లీటర్కి ఇన్ని రూపాయలు చొప్పునని చెప్పేసి కల్పించారు. అన్ని రకాలుగా రైతులకు ఆదుకుంటా వచ్చారు. అయితే రైతు రుణమాఫీ కూడా చేశారు 3 విడతలు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మీరు చెప్పండి మీ శైలిలో. ఇప్పుడు పాల ఫ్యాక్టరీ అంటున్నావున్నా, ఇప్పుడు చిత్తూరు జిల్లాలో పాల ఫ్యాక్టరీని అమూలోనికి ఇచ్చేస్తే అబ్బా అది 1000 కోట్లను 200-300 కోట్లకి ఇచ్చేస్తే 20-30 కోట్లకు. అబ్బా 100-150 ఎకరాల పాల ఫ్యాక్టరీని అక్కడ అడుక్కొని తింటా ఉన్నారన్న. ఆడు ఉండేవాళ్ళు పాల ఫ్యాక్టరీలో పనిచేసిన వాళ్ళు. అది మన డెవలప్మెంట్లో భాగం. ఎందుకంటే పాల ఫ్యాక్టరీని తెరిపిస్తానండి. వీళ్ళు అనుకోలేదన్న ఈ పిచ్చి నా కొడుకులో. నువ్వు తెరిపిస్తావంటే దాన్ని సమూలం చేసేసి పాల ఫ్యాక్టరీని అమూలోనికి అమ్మేసి వాడు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో ఫ్లాట్లేసి అమ్ముతాడని తెలియదన్న ఈ జనాలకు. అది మన బుర్రలో పెట్టుకునేది. నువ్వు చెప్పేది కరెక్ట్ అన్నా. బుర్రలో చెప్పవన్నా నువ్వు, ముందు పైన ఒకటి చెప్తావు. అబ్బా మీకేసేస్తా అని చెప్పి ఇక్కడ ముద్దు పెడతావు. వీళ్ళ కథ అయిపోయి వాళ్ళకి తెలియదు. అప్పుడు ఈ ముద్దుతో పాటు ఏం పడుతుందో తెలియదన్నా. చిత్తూరుకి వస్తే పాల ఫ్యాక్టరీ ఏంటివి, అదేదన్నా ఈ పాలు కొంటా ఉన్నారా? మరి దాన్ని అమూలోనికి ఇచ్చేస్తే రైతులకు పాలు ఇచ్చేదానికి ఆవులకి గొడ్లు గడ్డి లేకుంటే పాలు ఎందుకన్నా? అసలు రాజస్థాన్ ఎత్తుకొచ్చి చిత్తూరులో ఇస్తావన్నా? అయ్యో ఏందబ్బా ఇదే, రాజస్థాన్ తప్పితే ఇంకెవడు పాలు కొనడనా? మరి విజయ డైరీనే కంటిన్యూ చేసింటేవన్నా ప్రభుత్వము. కార్మికులు ఈదును పడతానంటున్నావు. ఒరే ఇంట్లో కార్మికులు కాదన్నా, రైతుల్ని ఈదులే వేస్తాయి. అంటే రైతులకు ఏ పోటు వేస్తున్నారని చెప్పేసి మీరు అంటున్నారు? పోటు అరే రైతులకి ఏందన్నా, మా చిన్నాయనికే గొడ్డులు పోటేస్తే రైతులకు కత్తులు పోట్లు పడుతూ ఉన్నాయి. కోర్టులో కేసులు. ఏ రోజన్నా కోర్టుకు పోంది రైతు? అబ్బా ఏంది భూములు అయిపోయి కథ.
5 ఎకరాలు ఉన్నోనికి 1/2 ఎకరాకి వచ్చేసినాడు. కోర్టు కేసులు కొని తిరిగిన రోజు సగం ఆస్తి కేసు కాడికి పోతానంటే నా కొడుక ఈ కేసు నీ మీద రద్దు కావాలంటే 1 ఎకరా నాకు రాసి అంటున్నాడు. అందుకని అంతా తమిళనాడు కర్ణాటక వెళ్ళిపోతున్నా చిత్తూరులో. లాభం లేదన్నా. మనం ఇప్పుడు మనం గిన్నెలు ప్లేట్లు ఇచ్చేసి ఈ గ్లాసులు ఇచ్చేస్తే తరిమేయాలన్న. ఈసారి కొత్త స్కీమ్ పెట్టిన ఈ నవరత్నాల్లో. ఎందుకంటే మన ముందు ఈ రాష్ట్రంలో దేశ విదేశాలకు పోతూ ఉన్నారు చదువుకొని, లక్షల జీతం తీస్తూ ఉంటారు. ఇప్పుడు అడక తినేదానికి పోతున్నారు నా కేరళకు ఈ పక్కంతా. బల్లే పెట్టినావునా నువ్వు, చదువు సందేహాలు అవసరంలా, పాఠశాలలు పెట్టినావు, స్కూళ్ళకి పోయి ఆడ విద్యార్థులు 5 మంది 50 మంది ఉండేతాను 5 మంది వచ్చినారు, 5 మంది టీచర్లు ఉండేతాను 1 పెడితే. అబ్బా సూపర్ అన్న ఇది ప్లాను. నా కొడుకులు భలే చేస్తావున్నా ఈ టీచర్లకు పని. జగన్మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల హామీ మేనిఫెస్టో, అంటే జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ మేనిఫెస్టోలో రైతులకు ప్రతి సంవత్సరం 13,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అయితే మోడీ గారిది పోను, అంటే యాక్చువల్గా సంవత్సరం జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాల్సిండేది 13,500 రూపాయలు. మే నెలలో ఖరీఫ్ వస్తానే 50,000 ఫస్ట్ స్టార్టింగ్లోనే పెట్టుబడిగా ఇస్తామని చెప్పారు. మరి అది దాని గురించి మీరు ఏం చెప్తారు? ఏందోబ్బా నీకు ఒక పిచ్చిగా ఉంది. ఈ రైతులకంతా తాగుబోతులు చేసినాం మేము పేదలు. ఇప్పుడు పెన్షను 2,000 ఇచ్చినాడు చంద్రబాబు. మేనిఫెస్టోలో 3,000 ఇస్తామంటే పెంచుకుంటూ 5 సంవత్సరాల్లో 250 పెంచుతామన్నా 1,000 రూపాయలు. పేదరికం పెరుగుతా పోతుంది. అయినా మోడీ ఏమో డబ్బు ఇస్తున్నాడు, ఈ నా కొడుకులంతా తాగేస్తూ ఉండారు డబ్బు. 13,500 ఇచ్చేం చేసేది, 20,000 ఇచ్చేం చేసేది. ఆ డబ్బుతోనే మేము ఏడ పెట్టుకునేది అని డబ్బు అని చెప్పేసి ఎత్తుకుపోయి మా అన్న ఎత్తుకొచ్చి ఆ ఇడుపుల పాయలో పెడితే దాన్ని ఎత్తుకుపోయి ఆ డబ్బును తరలించేదానికి 30 కంటైనర్లు బట్టి 3 రోజులు గగ్గోలు పెట్టేసారు పోయి ఆపోజిట్ వాళ్ళు. ఈ కంటైనర్లో డబ్బు పోతుంది. డబ్బు ఏమన్నా పైన ఏమన్నా 500 రూపాయల నోట్లు కట్టలు ఏమన్నా అతికిస్తామా? లేదు నా కొడుకైనా చూసినాడా? ఎవరైనా పట్టుకునేది వచ్చింటే నా కొడుకు లారీల కింద దొక్కిచ్చేసి ఉంటాడు మా అన్న. భయపడిపోయి ఎవడు రాలేదన్నా. కంటైనర్ల కింద పడితే ఏమన్నా దొరుకుతుందా? దొరకదు. భయపడిపోయినారు. అట్లా ఏంది ఇదే పెంచుకుంటూ పోయేది ఏంది? మేము శవాలను పెంచుతాము. మీరు రైతులకి జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు 5 ఏళ్ళలో అని చెప్పేసి అంటున్నారా? ఎన్ని చేయలేదు, ఎన్ని శవాలు పడలేదు, ఎన్ని భూములు కొట్టలేదు, ఎంతమంది అడగ తినే వాళ్ళందరినీ రెడీ చేస్తే, కోటీసులంతా 100 ఎకరాలు ఉండేవాడిని గిన్నె ఇచ్చేస్తే వాడు ఎత్తుకొచ్చి ఇడ్లీలు తయారు చేసుకుంటాడు టౌన్లో. పెద్ద పెద్ద బంగ్లాలు అంతే కుదవ పెట్టుకొని వచ్చేసినాడు. ఈడ రెంట్కి ఇచ్చుకొని 5,000 రూపాయలు వచ్చేసిందే. ఇడ్లీలు వేసుకుంటా, దోశలు పోసుకుంటా, వాళ్ళు వేసుకుంటున్నాడు. ఇవన్నీ బాణాలు వేసుకునేటికి చేసినాము డెవలప్మెంటు. మరి చివరగా మీరు డైమండ్ రాజాగా, చిత్తూరు డైమండ్ రాజాగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి డిమాండ్ పంపిస్తారు? అరే ఈసారి మా అన్న గెలిచినాడు అనుకో, భూములు ఇప్పటికే మేము ఒక ప్లాన్ వేసేసినాం. రైతుల భూములన్నీ మా కంట్రోల్లో పెట్టుకుంటామని ఒక జీవో ఇచ్చేసినాం. నా కొడుకు పాస్ పుస్తకాలు ఎత్తుకొని వాడు వ్యవసాయం చేసే పని ఉండకూడదు. ఇవన్నీ కుదవ పెట్టేసిందే. వీళ్ళకి పుస్తకం ఒక ఆస్తి అనేది వీళ్ళకి ఉండకూడదు, ఇల్లు అనేది ఉండకూడదు. అందరినీ ఒక హాస్టల్, ఇప్పుడు స్కూళ్ళు ఖాళీగా ఉన్నాయి దాంట్లో దోహేస్తాం. ఒక హాస్టల్ మాదిరి పెట్టేసి జైల్లో మాదిరి గెంటి పెట్టేసి నెంబర్ ఇచ్చేస్తాం. కొట్టుకున్నారంటే నా కొడుకులు మెట్ట ఒకటి ఊరి తీసేస్తాం. కొట్టుకోకూడదు. భోజనానికి వస్తే వాడు గ్లాస్ ఎత్తుకురావాలా, గిన్నె ఎత్తుకురావాలా, అట్ట చేస్తాడన్న మా అన్న. అంటే మీరు రైతుల్ని మేము అడక్క తినే వాళ్ళగా చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారా? అరే ఏందయ్యా మనం 1,000 కోట్లు అడుక్కొని వస్తున్నాము, మమ్మల్ని అడగ తినేవాడు అంటున్నారు జగన్మోహన్ రెడ్డిని. ఏమంటున్నారా? 1,000 లక్షల కోట్లు అంటున్నారు. ఏమో అడుక్కొని ఈ రాష్ట్రం వచ్చిందే ఇంకో కేంద్రాన్ని అడుక్కుంటున్నాడు, ఈ ప్రజలు వచ్చిందే రాష్ట్రాన్ని అడుక్కుంటున్నారు, బ్యాంకులు అడుక్కుంటున్నారు. అడుక్కునేది ఒక సహజం అయిపోయిందప్ప. ఇప్పుడు గతంలో అడుక్కునేది అనేది బిచ్చిగాళ్ళు. ఇప్పుడు రైతులను అడగతినే వాళ్ళు చేసినాము, ఉద్యోగస్తులను అడగతినే వాళ్ళు చేసినాము, ఫెన్షన్లు తీసుకుని వాళ్ళు అడగతినే చేసినాము, బీటెక్ చేసిన వాళ్ళని సారాంగిలో పెట్టినాము, ఎంటెక్ చేసిన వాళ్ళని ఎంటెక్ చేసి గోల్డ్ మెడలిస్ట్ని సచివాలయంలో పెట్టినాము సర్టిఫికెట్లు రాసుకునేదానికి. ఇది అడగతినే ప్రభుత్వం. ఇదేమి డెవలప్మెంట్ అంటే ఇదే బొమ్మ డెవలప్మెంటు. ఏంది కంపెనీలు అంటే ఏంది? రోల్డ్ గోల్డ్. అరే బ్రాందీ షాపులోకి పోతే మా కంపెనీలు తెలుస్తాయా? నీకేంది అర్థం కాదు పిల్లోడు నువ్వా? ఈ డెవలప్మెంట్ అంటే ఇదే ఆంధ్రప్రదేశ్లో. మరైతే ఈరోజు ముల్లంగి వెంకటరమణ గారు రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మేలు చేస్తున్నాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల కాలంలో ఏ విధంగా చేశారని చెప్పేసి చాలా బాగా తెలియజేశారు. మరొకసారి అందరూ ఆలోచించాలని కోరుకుంటూ నమస్కారం.